పరిశుద్ధ గ్రంథమును చేతపట్టిన వారులారా, మీ పరిశుద్ధ గ్రంథమును తెరచి అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనాన్ని తీసుకుందాం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2 వర్స్ 24. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా నాతో పాటు చెప్పండి. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం చెప్పండి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. హల్లెలూయా. ప్రియ దేవుని వాళ్ళ గమనించండి. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనంలో రాయబడిన మాట ఏమిటయ్యా అంటే, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను అధ్యాయం 24వ వచనంలో ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను అని చెబుతున్నాడు. ఈరోజు ప్రభు సముఖంలో కూర్చున్న వారులారా, ఎందుకు ఈ పునరుద్ధాన దినము, ఈ పునరుద్ధాన పండుగ, ఈ ఆరోహణ పండుగ అనే దాన్ని మనం చేస్తున్నామయ్యా అంటే, దీనికి ప్రారంభం ఏమిటాయంటే, దీనికి కారణం ఏమిటాయంటే, మన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు పూజించే దేవుడు అంట తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడంట. అతన్ని మరణానికి అప్పగించాడంట. అయితే తండ్రి అనే దేవుడు కుమారుడైన దేవుణ్ణి మరణానికి అప్పగిస్తే ఆ మరణం అంటే ఏం చేయలేకపోయిందయ్యా అంటే, మరణము ఆయనను బంధించి ఉంచుట, మరణము యేసయ్యను బంధించి ఉంచుట, చెప్పాలి, మరణము నాతో పాటు చెప్పండి, మరణము యేసయ్యను బంధించి ఉంచుట అసాధ్యము. దేవుడంట తన కుమారుని పంపాడంట, మరణానికి అప్పగించాడంట. ఆ మరణం అంటే ఏం చేయలేకపోయింది అంటే, ఈ రోజున ఆయనను బంధించి ఉంచలేకపోయింది. ఎలా బంధించలేకపోయింది? ప్రభుత్వం యేసయ్యను బంధించడానికి ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వపు అధికారులు హేరోదు గారు, పిలాతు గారు యేసయ్యను బంధించాలి, ఇతను బోధలు బంధించాలి, రామ సామ్రాజ్యము, యూదులు వీళ్ళందరూ కూడా ఈయన బాధలు బంధించాలి, ఈయన స్వస్థతకారులు బంధించాలి, ఈయన దెయ్యాలను వెలగొడుతున్నాడు, ఆ దెయ్యాలను వెలగొట్టకుండా ఇతను మనం ఏం చేయాలి అంటే బంధించాలని చెప్పి ఏం చేశారంటే, యేసయ్యని తీసుకుపోయి ప్రభుత్వానికి అప్పగించి సిలువ వేసేసి ఏం చేసేసారంటే మరణానికి గురి చేసేసారు. అందుకే వాక్యంలో ప్రభు అంటున్నాడు, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. లోకస్తులందరూ కూడా, ప్రభుత్వాలన్నీ కూడా, రాజ్యాలన్నీ కూడా ఇతను మరణానికి యోగ్యుడు, మరణానికి కారకుడు, ఇతను మేము ఏం చేస్తామంటే బంధిస్తాం అని బంధించారు. కానీ యేసయ్య మరణంలో ఉండిపోలేదు, బంధకాల్లో ఉండిపోలేదు. యేసయ్య ఏం చేశాడంటే, ఆ మరణమునంటే ఏం చేశాడు, మరణ వేదనలు తొలగించి తండ్రి అయిన దేవుడు యేసయ్యని ఏం చేశాడంటే లేపాడు అని చెబుతుంది లేఖనం. అంటే మనం అందరము గమనించవలసిన మాట ఏమిటంటే, యేసయ్యను ఈ లోకంలో ఉన్నప్పుడు ఏది కూడా ఏం చేయలేకపోయిందయ్యా అంటే, చెప్పండి, ఏం చేయలేకపోయిందండి? బంధించలేకపోయింది. ఈరోజు నా ప్రభు నాకు ఇచ్చిన సందేశం ఏమిటంటే, యేసయ్య ఈ రోజు నాకు ఇచ్చిన సందేశం ఏమిటంటే, మరణము ఆయనను ఏం చేయలేదయ్యా అంటే బంధించలేదు. మరణము నిన్నేం చేయలేదయ్యా అంటే, చెప్పండి, మరణము నిన్నేం చేయలేదయ్యా అంటే, మన అంశం ఏమిటంటే, మరణము ఆయనను ఏం చేయలేదయ్యా అంటే బంధించలేదు. మరణము క్రైస్తవుణ్ణి ఏం చేయలేదయ్యా అంటే బంధించలేదు. ఎలా బంధించలేదు? మరణానికి అప్పగించారు, తీర్పులు తీర్చారు, కొరడా దెబ్బలు కొట్టారు, యేసయ్యను సిలువేశారు, అన్ని చేసినా సరే ఆయన మరణించలేదు. సిలువలో బలిపి పోట్లు పొడిచారు, ముళ్ళ కిరీటం పెట్టారు,
ఒమ్ములు పూశారు, అపహాసం చేశారు. ఎన్ని చేసినా ఆయన మాత్రం ఏం చేయలేకపోయారంటే బంధించలేకపోయారు. శిలువ మ్రాను ఏం చేయలేకపోయిందంటే యేసయ్య మరణాన్ని బంధించలేకపోయింది. ఆ శిలువ మ్రాను మీద ఉన్నటువంటి యేసయ్య ఎక్కడికి చేర్చబడ్డాడయ్యా అంటే చెప్పండి, ఎక్కడ చేర్చబడ్డాడు? సమాధిలోనికి చేర్చబడ్డాడు. సమాధిలో పెట్టారు, నారబట్టలతో చుట్టారు. తర్వాత సమాధి ముందు ఏం పొర్లించారు? రాయిని పొర్లించారు. రాయికి ఏం వేశారు? ముద్ర వేశారు. ఆ ముద్ర తర్వాత సమాధి ముందు ఎవరిని పెట్టారు? కావలి వారిని పెట్టారు. అయితే బాగా గమనించండి, శిలువ యేసయ్య మరణాన్ని బంధించలేకపోయింది. ఆ శిలువ మరణం ఉన్నటువంటి యేసయ్యను ఎక్కడికి తీసుకొచ్చారు అంటే సమాధిలోనికి తీసుకొచ్చారు. నారబట్టతో చుట్టి వేశారు, రాయి పొర్లించి పెట్టారు, ముద్ర వేశారు. ఇన్ని చేసినా సరే, కావలి వారు కాచినా సరే, ఆదివారము తాను చెప్పినట్లే ఏం చేశాడంటే మరణాన్ని గెలిచి తిరిగి లేచాడండి. హల్లెలూయా. అంటే ఈరోజు యేసయ్యను ఏం చేయలేకపోయింది? సమాధి బంధించలేకపోయింది. ముద్ర ఏం చేయలేకపోయింది? యేసయ్యను బంధించలేకపోయింది. రాయి ఏం చేయలేకపోయింది? యేసయ్యను బంధించలేకపోయింది. కావలి వారు ఏం చేయలేకపోయారు? యేసయ్యను బంధించలేకపోయారు. నార వస్త్రాలు ఏం చేయలేదు? యేసయ్యను బంధించలేకపోయినాయి. అంటే ఎవరైతే యేసు నమ్ముతారో, ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే బాప్తిసం పొందుతారో, ఎవరైతే శిలువ ద్వారా శ్రమలు పొందుతారో, వారందరూ కూడా సమాధికి చేర్చబడిన తర్వాత నువ్వు సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత మరణం నిన్ను ఏం చేయలేదయ్యా అంటే మనం అందరం ఈ లోక యాత్రను వదిలిపెట్టేస్తాం. వెనకో ముందు అన్నట్టుగా ఈరోజు నేను పోతాను, రేపు నా వెనకాల మీరు వచ్చేస్తారు. అయితే నన్ను ఏం చేస్తారా అంటే యేసు నమ్మాను కాబట్టి, బాప్తిసం పొందాను కాబట్టి నన్ను ఎక్కడ పెడతారు? ఇప్పుడు అమ్మ ఎక్కడ పెడతారా? సమాధిలో పెడతారు. ఇప్పుడు సమాధి నన్ను ఏం చేయలేదు? నన్ను సమాధి ఏమైనా చేయగలదా? మరణము ఆయన్ని బంధించలేదు. మరణము నిన్ను కూడా ఏం చేయలేదని చెప్పాను. మరణం నిన్ను కూడా ఏం చేయలేదు? బంధించలేదు. క్రైస్తవుడికి మరణము లేదు. అర్థమవుతుందా? క్రైస్తవునికి ఏమి లేదు? మరణము లేదు. ఎందుకండి క్రైస్తవునికి మరణం లేదయ్యా అంటే ఆ మరణాన్ని అంటే దేవుడు ఏం చేశాడయ్యా అంటే జయించాడు. చెప్పండి, ఏం చేశాడు? ఈరోజు పండగ అంటే ఆషామాషా కాదు, నువ్వేదో భోజనాలు పెట్టుకోవడానికి కాదు. ఈ పండగ ఏంటో తెలుసా? యేసయ్య మరణాన్ని జయించాడమ్మా. నువ్వు కూడా చనిపోతావమ్మా, నువ్వు కూడా సమాధి చేయబడతావమ్మా, నిన్ను కూడా పెట్టెలో పెడతారమ్మా, నీకు కూడా వస్త్రాలు చుట్టబడతాయమ్మా. యేసయ్య రాబోతున్నాడమ్మా. ఆ రోజు ఆ మరణం నిన్ను ఏం చేయలేదయ్యా అంటే బంధించలేదు. అందుకే అంటాడు పౌలు గారు దశలోనికి పత్రిక 5వ అధ్యాయంలో, మీరు చదవనవసరం లేదు కానీ ఇదిగో నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడి ఉంటే నాకు ఇష్టము లేదు. ప్రధాన దూత శబ్దముతోను ఆర్భాటముతోను యేసయ్య రాబోతున్నాడు. అప్పుడు ప్రభువునందు మృతులు మొదటగా ఏం చేయబడతారా అంటే లేపబడతారు. అమ్మ ఏం చేయబడతారా? లేపబడతారు. అంటే మరణము నువ్వు అనుకున్నావు, మీ అమ్మాయి అనుకుంది, నీ భర్త అనుకున్న, నా భార్య చనిపోయింది. ఉదాహరణకు ఒక మాట చెబుతాను. అలా లాస్ట్ మనం సమాధి కార్యక్రమం చేసింది పచ్చితమ్మ గారిని. పచ్చమ్మ గారు చనిపోయారు. పెట్టెలో పెట్టాం, వస్త్రాలు చుట్టాం, స్నానాలు చేయించాం, సమాధిలో పెట్టేసి వచ్చాం. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఏమనుకున్నారా అంటే మా అమ్మగారు చనిపోయారు. వాళ్ళ కాళ్ళగారు ఏమనుకున్నారా అంటే మా అత్తగారు చనిపోయింది. నేనేమనుకున్నానంటే మా సత్తమ్మ గారు, మా విశ్వాసి చనిపోయింది అనుకున్నాను. ఇప్పుడు ఆవిడ ఎక్కడ పెట్టామయ్యా అంటే సమాధిలో పెట్టాం. మనం అనుకున్నాం మరణించింది, సత్యమ్మ గారు మరణించారు, సత్యమ్మ గారు మరణించారు, మా అమ్మ మరణించింది, మా అత్తగారు మరణించింది, నాకు ఆ తల్లి మరణించింది అని అనేక మంది అనుకున్నారు. అయితే యేసయ్య వస్తాడంట. ఆయన వచ్చినప్పుడు ఏమవుతాడయ్యా అంటే సత్యమ్మ గారు అంటండి ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ యేసయ్య వచ్చినప్పుడు అక్కడ సమాధిలో ఉన్న ఆవిడ, అక్కడ సమాధి పెట్టెలో ఉన్న ఆవిడ, అక్కడ భూస్థాపితం చేయబడిన ఆవిడ, పొట్టు వస్త్రాలతో చుట్టబడిన ఆవిడ ఏమవుతుంది అంటే యేసయ్య రాగానే కడబోర శబ్దం వినబడగానే మరణాన్ని జయించి తిరిగి లెగిస్తాదంటండి. హల్లెలూయా. అంటే మనం ఏమనుకున్నాం? సత్యమ్మ గారు మరణించారు అనుకున్నాం. కానీ ప్రభు అన్నాడు మరణించలేదు. యేసుక్రీస్తులో ఉన్న వారికి ఏం లేదయ్యా అంటే మరణము లేదు. మీరు తర్వాత చదువుకోండి, ప్రకటన గ్రంథం 21:4 మరణము ఇక్కడ లేదు. ఇదిగో వారి కన్నుల బాధ బిందువులు ప్రతిదీ తుడిచివేయును, వేదనను దుఃఖమైనను కష్టమైనను లేదు అని చెబుతూ మరణము ఇక వారికి
ఉండదు. అంటే ఈరోజు నువ్వు మరణించిన తర్వాత నువ్వు అనుకుంటున్నావు నేను మరణించాను, నా జీవితం అయిపోయింది అనుకుంటున్నావు. కానీ నీకేమి లేదో తెలుసా? మరణం లేదు. మరణాన్ని అంటండి కలువరి శిలువలో మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం ప్రకారము కలువరి శిలువలో మరణాన్ని ప్రభు ఏం చేశాడు అంటే మృంగివేశాడు. చెప్పండి, ఏం చేశాడు? మృంగివేశాడంట. మృంగివేశాడంట అంటే మన ఇప్పుడు మనందరికీ ఏమి లేదు? బాబు చెప్పండి, మీకేం లేదు? మరణం లేదు. ఎప్పుడు కూడా ఈ మాట అనకండి, నేను చచ్చిపోతాను, నేను మరణిస్తాను, నేను వెళ్ళిపోతాను అని అనకండి. అన్నీ నచ్చ చెప్పకండి. ఏమండి చచ్చిపోతాను, పిల్లల్ని బాగా చూసుకోండి, ఏమండి చచ్చిపోతాను, మరణిస్తాను అని అనకండి. ఎందుకో తెలుసా? నీకేం లేదు. లోకస్తుడికి మరణం ఉంది, కానీ నీకేం లేదు అంటే మరణము లేదు. నీకు మరణము లేదు. ఎందుకో తెలుసా? మన దేవుడు మరణాన్ని అంటండి అగ్నిలో పడవేశాడంటండి. హల్లెలూయా. ఎక్కడ పడవేశాడు చూస్తారా? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనంలో నీకు ఎందుకు మరణంలో లేదో తెలుసా? ఈ మరణాన్ని అంటండి ప్రభు అంటండి ఏం చేశాడయ్యా అంటే, నీకు మరణం ఎందుకో లేదు తెలుసా? ఈ మరణాన్ని అంటండి దేవుడు ఏం చేశాడయ్యా అంటే మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేసెను. అర్థమైందా? నీకెందుకు మరణం లేదో తెలుసా? ఆషామాషికి మాటలు చెప్పడం లేదు. నీ దేవుడు అంట, నువ్వు నమ్ముకున్న ప్రభు అంట నీకు కలిగిన మరణాన్ని అంటండి ఎక్కడ పడేశాడంటండి అగ్నిగుండంలో పడవేశాడంట. అంటే నీవు దేవునితో ఉంటే నీకేం లేదు, మరణము లేదు. నీవు దేవునితో లేకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు? అగ్నిగుండంలో ఉంటావు. మరణమును దేవుడు ఎక్కడ పెట్టేశాడు? ఇప్పుడు నరకంలో పెట్టేశాడు, అగ్నిగుండంలో పెట్టేశాడు. అంటే బాప్తిసం తీసుకున్న వారికి, యేసు ప్రభు నమ్ముకున్న వారికి మరణము లేదు. బాప్తిసం తీసుకునే వారికి, యేసు నమ్మని వారికి, రక్షణ పొందలేని వారికి ఏముందయ్యా అంటే మరణం ఉంది. మీరు అగ్నిలోనికి వెళ్ళిపోతారు. ఇవి నేను చెప్పే మాట కాదు. నీకు మరణం ఉంటుందమ్మా. నువ్వు ఇంకా బాప్తిసం పొందడం లేదు బాబు, నువ్వు ఇంకా యేసు ప్రభు నమ్ముకోవడం లేదు, నువ్వు ఇంకా రక్షణ పొందడం లేదు. రేపు మాపుని గడిపేస్తున్నావు. అయితే ప్రభు అంటున్నాడు, ఇదిగో నీకు మరణం వచ్చేస్తే, ఈ రోజే నీ జీవితం ముగించబడిపోతే, నీ యాత్ర ముగించేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా? మరణంలోనికి వెళ్ళిపోతావు. నీ మరణం నేను ఎక్కడ పట్టుకెళ్ళిపోతావు తెలుసా? అగ్నిగుండంలోనికి పట్టుకెళ్ళిపోతుంది. ఆ అగ్నిగుండంలో నీ జీవితం ఉండకూడదంటే, ఆ అగ్నిగుండంలో నీ ఆత్మ ఉండకూడదంటే, ఆ అగ్నిగుండంలో నువ్వు మరణించకూడదంటే యేసయ్య చెంతకు వస్తే, రక్షణ పొందితే, బాప్తిసం తీసుకుంటే ఆ మరణము నుండి ఈరోజు సమాధిని గెలిచిన యేసయ్య నిన్ను కూడా సమాధి నుండి లేపి, నీ మరణం నుండి లేపి, నీకు మహిమగల శరీరమును అమర్చి యేసయ్యతో పాటు వెంట పెట్టుకుంటాడండి. హల్లెలూయా.